తెలీదు. ఓకే. దీని గురించి రేకి ఈజ్ కొంచెము ఐడియా. నథింగ్ బట్ లైఫ్ ఫోర్స్ ఎనర్జీ. మన మ్మ్. యూనివర్స్ లో ఉండే ఎనర్జీ ఏదైతే ఉందో మొత్తం ఎవర్ స్ప్రెడింగ్, ఏమంటారు ఇదంటారు కదా, ఆమ్ని ప్రెసెంట్ ఆమ్నిసెంట్ అని. ఇదంతా దిస్ ఇస్ నథింగ్ బట్ ది ఎనర్జీ కాల్డ్ రేకి. రే అంటే యూనివర్సల్ లైఫ్ ఫోర్స్, కి అంటే ఎనర్జీ. సో ఈ ఎనర్జీ అనేది ఎప్పుడు ఉంటుందన్నమాట మనకి. అండ్ ఆ ఎనర్జీని మనము ఛానల్ చేసుకుంటూ ఉంటాము మన మన బాడీలోకి, మన ఆరస్ లోకి, మన స్పైన్ లోకి ఛానల్ చేసుకుంటూ ఉంటాము. సో దట్ ఈస్ వాట్ రేకి ఇన్ షార్ట్ ఈజ్. మనకి ఇప్పుడు దెబ్బ తగిలింది అనుకోండి, అబ్బా అని ఇట్లా చేత్తో రాసుకుంటాం. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ టచ్ హీలింగ్. ఓకే, మీ మదర్ దగ్గరికి వెళ్తే మీ చిన్నపిల్లలు పడిపోతే టప్మని లేపి తగిలిందా అని చెప్పి ఇలా చేయి రాసి ఒక ముద్దు పెడతారు. అక్కడ వాళ్ళు చేసింది ఏం మ్మ్. లేదు, బట్ దే హ్యావ్ పాస్డ్ దేర్ ఎనర్జీ టు యూ. ఓకే, అక్కడ ఒక లవ్ ఎనర్జీ ఇస్తారు కదా మేడం అదే దట్ ఈస్ నథింగ్ బట్ రేకి ఎనర్జీ. ఓకే, సో ఈ రేకి ఎనర్జీ మనకి యూనివర్స్ అంతా ఉంటుంది. కానీ బికాస్ ఆఫ్ అవర్ థాట్స్, బికాస్ ఆఫ్ అవర్ నెగిటివ్ ఎనర్జీస్, నెగిటివ్ థాట్స్ అవ్వచ్చు, మనది కావచ్చు, లేదా కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఏదైనా కావచ్చు, we kind of get disconnected from that energy. And this is that energy that we are going to reconnect with, correcting your antenna. That is nothing but attunement. ఓకే, నేను సింపుల్ టర్మ్స్ లో చెప్పేశాను. సో దిస్ ఇస్ వాట్ రేకి ఈస్. సో ఈ రేకిని ఎవరైనా సరే అట్యూన్మెంట్ ద్వారా ఇస్తారు. అట్యూన్మెంట్ ద్వారా అంటే సింబల్స్ ఇవ్వడము అంటే ఏంటి? వాట్ యు గెట్ అవుట్ ఆఫ్ రేకి ఈస్ సింబల్స్. అండ్ వాట్ ఆర్ ద సింబల్స్? ది సింబల్స్ ఆర్ జస్ట్ లైక్ అవర్ ఓం, స్వస్తిక్, శ్రీ, ఇలాగా మనం రాస్తాం కదా. సో యాజ్ దీస్ రేకి సింబల్స్ ఆర్ జాపనీస్ సింబల్స్, విల్ నో ద రేకి స్టోరీ టుమారో, బట్ these are the symbols that you get through into your spine. Okay, so when you get this into your spine, what are the benefits that you're going to get? రేకిలో యాక్చువల్గా ఉసుయి రేకిలో 3 లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. గ్రాండ్ మాస్టర్ లెవెల్ అంటారు అండ్ టీచర్షిప్ అంటారు, అంతే. బట్ వాట్ వీ హ్యావ్ ఇంట్రొడ్యూస్డ్ ఈస్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3A, లెవెల్ 3B అండ్ లెవెల్ 4. ఓకే, అండ్ లెవెల్ 1 ఈజ్ ఫార్ యువర్ సెల్ఫ్ హీలింగ్. ఇందులో ఏం జరుగుతుంది? లెవెల్ 1 ఈజ్ కంప్లీట్లీ ఫర్ యువర్ సెల్ఫ్, వేర్ you heal yourself with 24 hand positions. Okay, when we give you attunement, you get the symbol and you use the symbol as the tool and you heal yourself. So when you do this healing, how and where are you getting healed? ఈ హీలింగ్ చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఎలా హీల్ అవుతున్నారు? ప్రతి లెవెల్లోనూ మన చక్రాస్ ఇంత 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 ఓపెన్ అవడం మొదలు పెడతాయి. ఓపెన్ గానే ఉంటాయి, బ్యాలెన్స్ అవుతూ ఇంకా బ్రైట్ గా డీపర్ లేయర్స్ లో ఓపెన్ అవుతాయి. సో అలా ఓపెన్ అయినప్పుడు ఒకేసారి అంతా ఓపెన్ అవ్వకూడదు. ఒకటి, ఇంకొకటి ఉసుయి లెవెల్లో ఉసుయి రేకి లెవెల్ 1 లో సింబల్స్ ఏమి ఇవ్వరు, లెవెల్ 2 లో సింబల్ ఇస్తారు. ఓకే, బట్ వి గివ్ లెవెల్ 1 లోనే సింబల్ ఇస్తాము. దాన్ని ప్రాక్టీస్ చేసుకునే విధానం ఉంటుంది. అయితే ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క సింబల్ ఉంటుంది, ఆర్ 2 సింబల్స్ ఉంటాయి. అయితే ఏమవుతుంది అంటే ఈ సింబల్స్ తో పాటు అప్పటికప్పుడు డౌన్లోడ్ అయిన న్యూ సింబల్స్ ఎవరికి ఏది అవసరమో అది కూడా వస్తాయి. సో వి ఆల్సో గివ్ దోస్ సింబల్స్. ఓకే, సో దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ డివైన్ రేకి. ఓకే, యా కిరణ్మయి. Just now how you said individual based బట్టి సింబల్స్ డౌన్లోడ్ అవుతాయి అని చెప్పారు కదా. How does that happen? I mean, is it based that on downloads for me? Okay, and I give it to you based on your need, your spiritual need, your material need, physical need, mental and emotional need. Sometimes everybody get a different symbol as
Everybody will get a single symbol as Ganesha. Or somebody will get a different symbol, someone get a different symbol. Or 99% people don't get symbols also. I mean, sometimes, not 99%. Sometimes they don't even get symbols. So it depends on person to person. Okay. So yeah, that's how you get symbols. And this is level 1. In level 2, you extend it to your family members. Meaning you can, when we say it is self-healing, you'll do completely without your hands. Meaning in level 1, you use your hands to do your touch healing. You don't do that for others. We don't suggest touch healing for others. It is not needed. You can do healing that is excessive energy, and that too only in level 2. Level 1, focus on self. Level 2, focus on self and family. Level 3A is focus on self, family and friends. Level 3B is outsiders, anybody. Anybody and everybody. Whoever is coming for you to healing. Okay, this can be a career path as well. But if you think that I will make this as career path, you will not learn. Energies won't work. ఎనర్జీస్ పని చేయవు సరిగ్గా, నేను దీన్ని కెరియర్ పాత్ గా చేస్తాను అని అంటే, రేకి అనేది ప్యూర్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ. దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోండి. దాన్ని దీనికి చేస్తా అని దానికి ఒక ఇంటెన్షన్ పెట్టి చెయ్యొద్దు. దానివల్ల యూ విల్ నాట్ బి ఏబుల్ టు రీచ్ దేర్ సూన్. జస్ట్ టేక్ ఇట్ యాజ్ ఇట్ కమ్స్. అండ్ బేసికల్లీ రేకిని మనం చూస్ చేసుకోము. వి డోంట్ చూస్ రేకి. రేకి chooses us. chooses us. So based on our surrenderance level, సింబల్స్ అనేవి డౌన్లోడ్ అవుతూ ఉంటాయి. ఇందాక మీరు అడిగారు చూసారా, సింబల్స్ ఎలాగ వస్తాయి, ఎవరికి ఎలాగ వస్తాయి అని చెప్పి. సో బేస్డ్ ఆన్ అవర్ సరెండరెన్స్ లెవెల్ మనకు అలాగ డౌన్లోడ్ అవుతాయి. మేము అంటే మీరు చెప్తూ ఉన్నారు కదా అట్యూన్మెంట్ మీరు ఇస్తారా అని చెప్పి. అట్యూన్మెంట్ మేము అనే ఇన్స్ట్రుమెంట్ ద్వారా మీకు అవుతుంది. వీఆర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్. ఇవ్వబడుతుంది. డివైన్ బీయింగ్స్ ఎవరైతే ఇన్వొకేషన్ లో ఉండే డివైన్ మాస్టర్స్ ఉంటారో, దే విల్ గివ్ యూ ది అట్యూన్మెంట్. అండ్ we being the instruments of them, they will give it through us. Ante. But you will feel the difference that how attunement will be when it is given through masters, divine beings. Okay. సో ఇది ఎలా ఉంటుందంటే, మీకు ఇంకా సింపుల్ టర్మ్స్ లో అర్థం కావాలంటే, యూనివర్సల్ లైఫ్ ఫోర్స్ ఎనర్జీ అనేది, సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు లిజన్ టు ఎఫ్ఎం వినాలని అనుకుంటున్నారు, రేడియో ఎఫ్ఎం వినాలని అనుకుంటున్నారు, పర్టికులర్ ఛానల్ వినాలని అనుకుంటున్నారు, ఫ్రీక్వెన్సీ, అది మీరు ద సిగ్నల్స్ ఆర్ ఎవ్రీవేర్. కాకపోతే మీరు 93.5 కానీ 98.3 కానీ సమ్ ఛానల్స్ ఉంటూ ఉంటాయి కదా, మీరు ఏ ఛానల్ పర్టికులర్గా వినాలనుకుంటారు దానికి ఆ ఫ్రీక్వెన్సీకి మీరు ట్యూన్ చేసుకుంటే కానీ మీరు వినలేరు. సో బేసికలీ ద సిగ్నల్స్ ఆర్ ఎవ్రీవేర్, బట్ యూ నీడ్ టు ట్యూన్. దానికి మీకు యాంటీనా సరిగ్గా ఉండాలి. సో ఇఫ్ యు ఆర్ గెటింగ్ మీ, నా పాయింట్ మీకు అర్థమైతే కనుక, మన యాంటీనా సరిగ్గా ఉంటే ఆటోమేటిక్గా మనకి డౌన్లోడ్ అయ్యే ఎనర్జీ కూడా అలాగే ఉంటుంది. ప్రాపర్ ఎనర్జీ మనం డౌన్లోడ్ చేసుకోగలుగుతాం. దానికి అట్యూన్మెంట్ అనేది కంపల్సరీ అవసరం అది. అండ్ అది కూడా రైట్ ఇన్స్ట్రుమెంట్ నుండి మనకు అందితేనే అది కరెక్ట్గా అందుతుంది. సో బేసికలీ దిస్ ఈజ్ అబౌట్ రేకి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అడగండి. మీరు చెప్పారు that from the time we are born, we actually have this energy. Yes. And as we go through life, because of either whatever we come across, or maybe we just stopped accessing it, we lost it. And now this attunement is connecting us back to this energy. That's it. So does this mean that even after this attunement, at some point, if we stop utilizing it, it will just go away? No, it won't.
It won't. This attunement is a permanent imprint of those symbols into your spine. Okay? It might get rusty, it will not go away. When you practice it, it comes back like this. Okay? I don't practice every day. I don't practice Reiki every day, not even a single day. After my attunement and my own self practice, after that, I have never practiced. So, as Srikant and Shravani, I guess they don't practice on day in, day out, but we're all connected with the energy. What does it mean? It means that Reiki is the gateway that opens or that tunes our frequency to the source of light or the cosmic source, and that remains. And it is permanent, and you can access it life after life or in the same life whenever you are in need. Okay, somebody asked me, can I remove spirits through this? Kiranmai garu, మీ క్వశ్చన్. నేను స్పిరిట్స్ రిమూవ్ చేసుకోవచ్చా? రిమూవ్ చేసుకోవడం అనే మాట వచ్చింది అంటే ఉన్నాయి అని చెప్పడమే. ఓకే, సో రేకి ప్రాక్టీస్ ద్వారా లెవెల్ 1లో మీకు ఇచ్చే సింబల్ చోకురే. ఇప్పుడు నేను దాన్ని చెప్పకూడదు, చూపించకూడదు, కానీ మీకు ఇచ్చే సింబల్ ఈస్ ప్రొటెక్షన్, పవర్ అండ్ ప్రాస్పెరిటీ మూడుకి కలిపి సింగిల్ సింబల్. ఈ సింగిల్ సింబల్ విల్ కీప్ ఆల్ ద నెగటివిటీ ఎట్ బే. సో 90% of the cases of spirit attachments, what happens is your conscious mind is your body. Your body has memory, and this memory stores the experiences that you have gone through spirits. Even though that spirit is gone, the experience still stays with you. So you keep experiencing, repeating the experiencing because it is not gone from your nervous system. మీ నర్వస్ సిస్టంలో నుంచి ఆ ఎక్స్పీరియన్స్ బయటకి వెళ్ళలేదు. అందుకని ఈ శరీరంలో ఉండే మెమరీ, ఇట్ కీప్స్ ఇన్వైటింగ్ దట్ ఎక్స్పీరియన్స్ అగైన్ అండ్ అగైన్. సో వీ ఇన్వైట్ డిఫరెంట్ స్పిరిట్స్ అగైన్ అండ్ అగైన్. It will not be the same spirit. Nobody is sitting out there to send spirits to us again and again. సో ర్యాండమ్గా వస్తూ ఉంటాయి. కానీ మన దృష్టి అటువైపు ఉన్నప్పుడు కానీ, లేదా మన శరీరం ఈజ్ యువర్ కాన్షియస్ మైండ్ కాబట్టి ఈ మెమరీ దాన్ని సీక్ చేస్తూ ఉంటుంది. బికాస్ ఇట్ ఈస్ మిస్సింగ్ ఇట్ వితౌట్ యువర్ నాలెడ్జ్. విత్ యువర్ నాలెడ్జ్ ఎవరు చెయ్యరు. వితౌట్ యువర్ నాలెడ్జ్ వీ కీప్ మిస్సింగ్ దట్. సో ఉందా లేదా, లేదంటే బాగున్నాను నేను ఇప్పుడు, నాకేమీ లేదు అనుకుంటూ చుట్టూరా వెతుకుతూ ఉంటారు. సో ఆల్ దీస్ థింగ్స్ will bring or get one or the other spirit back into our space because we are more prone to them. Okay, so ఇలా ఉన్నప్పుడు ఈ రేకి ఎలా హెల్ప్ చేస్తుంది? ప్రొటెక్షన్ అనేది ఉంది, పవర్ అనేది ఉంది, ప్రాస్పెరిటీ ఉంది. ప్రతి 3 days ఒక చక్ర మీద రేకి సింబల్ పనిచేస్తుంది త్రూ యువర్ సెల్ఫ్ ప్రాక్టీస్ ఆఫ్ 21 days. మీన్స్ we have 7 major chakras. On every chakra, Reiki works for 3 days. 3 7s 21 days. సో ఇలా జరిగినప్పుడు మీ మెమరీ ఎరేజ్ అవుతుంది, మీ కాన్షియస్ మెమరీ ఎరేజ్ అవుతుంది, మీకున్న నర్వస్ సిస్టమ్ రీసెట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ హౌ యూ కీప్ ది స్పిరిట్స్ ఎట్ బే. ఓకే, సో ఇది అడ్వాంటేజ్. అంతేకాని స్పిరిట్ రాగానే నేను తీసేసుకుంటా అనేది ఉండదండి. ఎందుకంటే రాకుండా చేసుకోవడమే దీని ధ్యేయం. ఓకే, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నాకు ఒక వెరీ ఫౌండేషనల్ డౌట్ ఉంది. ఆల్ ఎనర్జీ ఇస్ జస్ట్ ఎనర్జీ. Yes, yes, Positive right. or negative energy, Correct. however we want to talk. These spirits, I think they've been inculcated into our subconscious mind that there's something that can attack us. I'm not saying it's not there. People who have experienced it, it is there. But is that just a manifestation of more negative energy into your positive energy causing that Yes, to happen? And through yes. Reiki, you're actually
getting more divine energy into yourself so that you are more positive. So it's just the balance. Yes, Isn't it? correct. So energy is energy. There is no positive, there is no negative. There is no right, there is no wrong. It is the polarity. There are negative beings out there, there are positive beings out there. It is the choice of polarity that you choose make us an individual being positively polarized or negatively polarized. When it is positively polarized, we tend to attract only light beings into our space, more guidances, more positivity into our space. When we are in any lifetime negatively polarized for once, that invites lot of negative thoughts, negative people, negative experiences which have been there in our system, keep attracting negative beings also into our space. Okay, so that's how it is. Energy is energy, end of day. చెప్పండి వసంత శుభ. మేడం ఇది రేఖ అనేది ఓన్లీ హెల్త్ పర్పస్ కోసమే నేర్చుకోవాలా? అంటే నెగిటివిటీ రిమూవ్ చేసుకోవడం లేదండి, eliminate- ఆ, లేదు. పవర్ అని చెప్పాను కదా, ప్రాస్పెరిటీ అనేది అంటే రేకి అనేది దీనికే అని చెప్పడానికి లేదు. అన్నిటికీ మీ హెల్త్, ఫిజికల్ మెంటల్ హెల్త్ కావచ్చు, ఫిజికల్ హెల్త్ కావచ్చు, ఎమోషనల్ హెల్త్ కావచ్చు, బికాస్ ఇట్ వర్క్స్ ఆన్ యువర్ చక్రాస్. యాజ్ ఎ సెడ్, చక్రాస్ మీద వర్క్ చేస్తుంది అంటే మీ సెకండ్ చక్ర ఈజ్ యువర్ ఎమోషనల్ సెంటర్, మీ థర్డ్ చక్ర ఈజ్ యువర్ డిటర్మినేషన్ సెంటర్ ఆర్ విల్ పవర్, సెంటర్ ఆఫ్ యువర్ విల్ పవర్. Fourth chakra is your unconditional love. Fifth chakra is your truth. Sixth is your clarity of thought. Seventh is your divine connect. సో ఇన్నున్నాయి. సో ఇన్నుండగా రేకి ఒకే దానిలో ఎలా పనిచేస్తుంది? ఇట్ వర్క్స్ త్రూ ఎవ్రీథింగ్. అండ్ బేస్ చక్ర ఇస్ యువర్ సస్టైన్, యువర్ సర్వైవల్ ఎనర్జీ కదా. మీ సర్వైవల్ ఎనర్జీ అంటే ఏంటి? మీ కెరియర్, ఇవన్నీ వస్తాయి. సో ఇట్ వర్క్స్ త్రూ ఎవ్రీథింగ్. మీకు జాబ్ కావాలి అనుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, యూ కెన్ యూజ్ రేకి. మీరు చేసే ప్రాక్టీసే ఆ జాబ్ని మీ దాకా తీసుకొస్తుంది ఒకటి. ఇంకొకటి, ఏదైతే జాబ్ మీ దాకా వచ్చిందో దాని మీద మీరు సింబల్ వేయడం, అంటే వీ విల్ టెల్ యూ హౌ టు యూజ్ ఇట్, ఎలాగా వాడుకోవాలి అనేది సెపరేట్గా చెప్తాము. అలా సింబల్ వేయడం ద్వారా, అట్లాగా ఆ ఎనర్జీని పిలుచుకోవడం ద్వారా యూ విల్ గెట్ ఇట్ ఇన్ టు యువర్ స్పేస్. అలాగే ప్రొటెక్షన్ ఉంది. ప్రొటెక్షన్ అంటే ఇంటికి ప్రొటెక్షన్ వేసుకోవచ్చు, మీ ప్రాపర్టీస్కి వేసుకోవచ్చు, కార్స్కి వేసుకోవచ్చు, మీ ఇంట్లో పీపుల్కి వేసుకోవచ్చు. సో ఇంతకంటే గొప్ప ప్రొటెక్షన్ ఏముండదు. పవర్ ఈజ్ వేర్ యూ గెయిన్ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, మీకు పవర్ ఉంటుంది. ఇది పని నాకు ఇది కావాలి అంటే అది లెజిటిమేట్ అయితేనే, ఓకే, అది పక్క వాళ్ళకి హాని కలిగించనేది అయితేనే అప్పుడు ఆ పవర్ అనేది మీకు వర్క్ అవుతుంది. ఓకే, మీ వైపుగా వర్క్ అవుతుంది. ఇంకొకటి స్పిరిచువల్ గ్రోత్. రేకీలో లెవెల్ బై లెవెల్ మారుతున్న కొద్దీ, మీ చక్రాస్ ఓపెన్ అవుతున్న కొద్దీ, మీ థాట్ ప్రాసెస్ పెరుగుతున్న కొద్దీ, మీ స్పైన్లో ఈ ఎనర్జీ తిరుగుతున్న కొద్దీ మీ కర్మ క్లెన్సింగ్ అవుతుంది. కర్మ అనేది బర్న్ అవుతుంది. బర్న్ అవ్వడం వల్ల యూ కెన్ యాక్సెస్ మోర్, ఏమంటారు, యూ కెన్ అన్లాక్ యువర్ స్పిరిచువల్ గిఫ్ట్స్. ద మోర్ స్పిరిచువల్ గిఫ్ట్స్, దిస్ ఇస్ కాల్డ్ థైమస్ సెంటర్. ఓకే, దిస్ థైమస్ సెంటర్ హ్యాస్ యువర్ స్పిరిచువల్ గిఫ్ట్స్. ఈ స్పిరిచువల్ ఇది మీ ట్రూత్ సెంటర్, విచ్ ఇస్ యువర్ ఏం చక్ర? విశుద్ధి చక్ర. దిస్ ఈస్ యువర్ థైమస్ సెంటర్ ఇన్ సెంటర్ ఆఫ్ యువర్ చెస్ట్ అండ్ థ్రోట్. ఈ సెంటర్ ఈజ్ ది సెంటర్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ గిఫ్ట్స్. రేకీ చేస్తున్నప్పుడు మీకు ఈ పాయింట్స్ ఉంటాయి కదా, ఈ పాయింట్స్ పెట్టుకుని చేయడం వల్ల మీ స్పిరిచువల్ గిఫ్ట్స్ యాక్టివేట్ అవ్వడాన్ని, మీరు డిసిప్లిన్డ్గా మారిపోవడాన్ని, మీకు డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ రావడాన్ని, మీ చేతుల్లో ఎనర్జీ, ఎక్సెస్ ఎనర్జీ రావడాన్ని మీరు గమనిస్తారు. ఈ ఎనర్జీని ఏం చేయాలి తెలియనప్పుడు చెప్తాం, మీ ఇంట్లో పిల్లలకి ఇవ్వండి, మీ జాబ్కి ఇవ్వండి, మీ ప్రాపర్టీకి ఇవ్వండి, మీకు ఇంకేమైనా మీ లైఫ్లో మాత్రమే ఏమైనా బ్లాక్స్ ఉంటే దానికి ఇవ్వండి అని చెప్తాం. ఏది లేదా అంత బాగుందంటే ఎర్త్కి ఇవ్వండి. సో అలాగా రేకీ కెన్ వర్క్ వండర్స్. ఓకే మేడం, ఇది
అయితే స్పిరిచువల్ గ్రోత్ కూడా ఉపయోగపడుతుంది అంటారు. ఓకే మేడం. డెఫినెట్ గా అది ఇప్పుడు ఐఎమ్ ది ఎగ్జాంపుల్. ఆ, ఓకే మేడం. ఇది ఎనర్జీ ఎక్స్చేంజ్ అన్నారు కదా, అదేంటి మేడం? ఎనర్జీ ఎక్స్చేంజ్ అంటే ఏమి లేదండి, ఫీజు. ఓకే ఓకే ఆహా. ఇది ఏమి లేదు. అంటే ఈ స్పిరిచువల్ లాంగ్వేజ్ ఈజ్ ఎనర్జీ ఎక్స్చేంజ్. ఐఎమ్ గివింగ్ యూ ఎనర్జీ అండ్ వీఆర్ ఎక్స్చేంజింగ్ ఇట్ విత్ ది అమౌంట్ అని అర్థం. ఇప్పుడు మనకి పాతకాలంలోనూ గురుకులంలో ఉండేవాళ్ళు కదా, గురుకులంలో ఉండేటప్పుడు వాళ్ళ ఎనర్జీ ఎక్స్చేంజ్ ఎలా తీసుకునేవాళ్ళు? సేవ. ఓకే, వాళ్ళకి స్టూడెంట్స్ ఎవరైనా కానీ, కృష్ణుడు కానీ కుచేలుడు కానీ, నో డిఫరెన్స్. ఒకళ్ళు ఆవుల్ని మేయిస్తే మేయించడానికి తీసుకెళ్తే ఇంకొకళ్ళు కట్టెలు కొట్టేవాళ్ళు, నో డిఫరెన్స్. ఓకే, అంటే ఏంటి అక్కడ ఎనర్జీ ఎక్స్చేంజ్ ఏంటి అంటే సేవ. అంత సేవ చేసిన ఎలిజిబిలిటీ చూసి ఇలాంటి ఎనర్జీస్ ఇచ్చేవాళ్ళు, ఇలాంటి విద్యలు. దిస్ ఇస్ ప్రాణ విద్య. ఓకే, ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీబడి, అందరికీ కాదు ఇది. ఎవరినైతే రేకి చూస్ చేసుకుంటుందో వాళ్ళే వస్తారండి ఇందులోకి. రేకి ని మీరు చూస్ చేసుకోరు. నేను నేర్చుకుందాం అనుకొని 10 సంవత్సరాల తర్వాత నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అవదు నేర్చేసుకుందాం అనుకోగానే. ఇఫ్ ఇట్ చూజెస్ అస్ వెన్ వీఆర్ ఓపెన్, మనం ఓపెన్ గా ఉండి మనము యూనివర్స్ కి ఉపయోగపడతాము అని అనుకున్నప్పుడు అది మిమ్మల్ని చూస్ చేసుకుంటుంది. ఓకే, అప్పుడు మీ గ్రోత్ బాగుంటుంది, మెటీరియల్ గాను స్పిరిచువల్ గాను. మెటీరియల్ గా ఉండదా అని అనుకోవద్దు, మెటీరియల్ గా కూడా బాగుంటుంది. సో ఇలాంటి విద్య ఈజీగా ఇచ్చేవాళ్ళు కాదు, ఎలిజిబిలిటీ చూసి ఇచ్చేవాళ్ళు కదా. సో ఇప్పుడు జమానాలో ఏంటి, ఏదైతే ఎక్కువ వాల్యూ కేర్ చేస్తారో ఆ కమోడిటీని ఎనర్జీ ఎక్స్చేంజ్ గా వాడుతున్నారు. అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ మనీ. మీ దగ్గర గోల్డ్ ఉన్నా ఇవ్వచ్చు, సిల్వర్ ఉన్నా ఇవ్వచ్చు, ఏది ఇవ్వచ్చు, అది వేరే విషయం. సో ఇది ఎనర్జీ ఎక్స్చేంజ్ కాన్సెప్ట్ అన్నమాట. అయితే ఇంతకి ఇంత, ఇంతకి ఇంత అనేది నేనైతే డిసైడ్ చేయను. ఓకే, దిస్ ఇస్ డిసైడెడ్ బై ఇన్ ది సెషన్ బై ది బీయింగ్స్ ఓన్లీ. ఓకే, సో ఇలాగ వాళ్ళు చెప్పిందే నేను పెడతా. కొన్నిసార్లు వాళ్ళు తగ్గించమని చెప్తారు, అప్పుడు తగ్గిస్తా. కొన్నిసార్లు ఇంకా పెంచు అంటారు, అప్పుడు పెంచుతా. అంటే ఏంటి, ఇట్ డిపెండ్స్ ఆన్ ద కైండ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ కమింగ్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద మైండ్ సెట్ ఆఫ్ ది పీపుల్. అండ్ అక్కడ కర్మ ఎక్స్చేంజ్ నాతో అవ్వదు, డివైన్ తోటి మీ కర్మ ఎక్స్చేంజ్ కూడా అవుతుంది. సో అది నాకు ఇంపాక్ట్ అవ్వకుండా దే విల్ టెల్ మీ దిస్ మచ్ అని, అంతేగాని ఇంకేమీ లేదు. ఓకే, అండ్ ఇంకొకటి, నేను ఫ్రీగా ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఫ్రీగా ఇచ్చిన రోజులు ఇంతమంది వచ్చి ఓపిక ఎవడు ఒక్కడు కూడా వినలేదు. ఓకే, ఎవరు వినలేదు. బికాస్ నేను మెడిటేషన్ ఎంత టైం చెప్పాను శ్రీకాంత్? ఎవ్రీ సాటర్డే సండే 2 days. నా ఏకైక స్టూడెంట్ శ్రీకాంత్, బికాస్ ఇట్ వాస్ ఫ్రీ. దట్ వాజ్ ది వాల్యూ ఆఫ్ మనీ. మనీ ఇస్తే అమ్మో డబ్బులు ఇచ్చాము కాబట్టి నేను ఇప్పుడు బుద్ధిగా వినాలి అనే ఒక మైండ్ సెట్ లోకి వచ్చేసింది సొసైటీ. సో దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, క్లాసులు వినాలి అని ఒళ్ళంతా దగ్గర పెట్టుకుంటాం, అందుకోసం అన్నమాట. మేడం ఇవి టైమింగ్స్ ఎప్పుడు మేడం, ఎన్ని రోజులు ఉంటుంది ఇది ఫస్ట్ లెవెల్ మేడం? లెవెల్ 1 మీకు 3 to 4 క్లాసెస్ ఉంటాయి. ఫస్ట్ క్లాస్ విచ్ ఇస్ టుమారో, విచ్ ఇస్ ది అట్యూన్మెంట్. అంటే ఏంటి అట్యూన్మెంట్ అంటే మీకు ఇనిషియేషన్ అన్నమాట. ఆ ఇనిషియేషన్ లో మీకు ఆ సింబల్ కరెక్ట్ చేయడం కానీ, సింబల్ ని ఇవ్వడం కానీ, మీ క్లెన్సింగ్ చేయడం కానీ, ఆ సింబల్ ని చూపించడం అని ప్రాసెస్ అంతా 2 hours ఉంటుంది. దిస్ ఇస్ మ్యాండేట్. ఇది లేకుండా తర్వాత క్లాసులు అటెండ్ అయ్యి యూజ్ లేదు, ఇదే మ్యాండేటరీ. ఓకే, సో ఇది అటెండ్ అయితేనే తర్వాత క్లాసెస్, లేదంటే నెక్స్ట్ మంత్ రమ్మని చెప్పేస్తాం. సో ఇది అటెండ్ అయిన తర్వాత ఎవ్రీడే మీ ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళందరికీ కన్వీనియంట్ టైం చూసుకొని మేము, అంటే కొంతమంది యూకే ఉన్నారు, యుఎస్ ఉన్నారు కదా, ఇప్పుడు ఇండియా ఉన్నారు. ఈ 3 టైం ఫ్రేమ్స్ మ్యాచింగ్ కామన్ టైం ఫ్రేమ్, అంటే 99% 9 to 10 ఉంటుంది. ఈ టైం ఫ్రేమ్ చూసుకుని ఈ టైం ఫ్రేమ్ లో క్లాసెస్ ఉంటాయి. అంటే ఫస్ట్ 2 క్లాసెస్ వచ్చి
మీకు ఈ ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. తర్వాత కోశాస్ అంటే ఏంటి, చక్రాస్ అంటే ఏంటి కొంచెం డీటెయిల్డ్ గా నేర్చుకుంటాము. ఆ తర్వాత ఈ ప్రాక్టీస్ అయిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాం. లేదంటే యూ విల్ కంటిన్యూ టు ప్రాక్టీస్ ఫర్ 21 days అండ్ యూ విల్ రిపోర్ట్ ఇన్ ద గ్రూప్ ఫర్ 21 days. అండ్ ఈ ప్రాక్టీస్ అయింది, ఇలా అయింది, నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది, నాకు చెప్పకపోయినా మాకు మీరు బుక్ లో అయితే రాసుకోవాలి. ఓకే, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఓకే మేడం, థ్యాంక్ యూ, అర్థమైంది. ఇంకొకటి పర్సనల్ది, రేపు ఇంటర్వ్యూ ఉంది మేడం నాకు. బ్లెస్సింగ్స్ థ్యాంక్ యూ మేడం, సక్సెస్ఫుల్ గా రావాలని బ్లెస్ చేయండి మేడం. అవుతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. రేకి నేర్చుకుంటున్నాను, రేకి నువ్వు నాకు హెల్ప్ చేస్తావు కదా అనేసి చెప్పుకొని వెళ్ళిపోండి రేకి, చాలు. సరే మేడం, సరే, ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, నో ప్రాబ్లం అండి. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? కిరణ్మయ్య గారు, ఇందాక మీరు అన్మ్యూట్ చేసుకున్నారు. యూ కెన్ ఆస్క్ యువర్ డౌట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ డౌట్. మీరు కాదు, ఇంకో కిరణ్మయ్ కాదు, యూకే కిరణ్మయ్ కాదు, కర్నూలు కిరణ్మయ్. మేడం ఏం లేదు మేడం, మీరు చెప్పింది బాగా అర్థమైంది. అర్థమైందండి? అదే అర్థమైంది. అంటే స్పిరిట్సే కాదు, ఎటువంటి అదే చెడు దృష్టి ఉన్నా కూడా మన ఎనర్జీతో అవి తరిమేయచ్చు అన్నట్టు చెప్పారు. అర్థమైంది, బాగా అర్థమైంది. ఓకే అండి. కాకపోతే ఈ రోజు నేను వెళ్ళాను మేడం, ఈ రోజు బ్యాంక్ వచ్చేసి క్లోజ్ లో ఉంది, పే చేద్దామని వెళ్తే. దట్స్ ఓకే అండి, దట్స్ ఓకే, థర్డ్ సాటర్డే కాబట్టి. దట్స్ ఓకే, నో ప్రాబ్లం అండి. అందుకని డూ ఇట్ ఆన్ మండే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. ఓకే ఓకే. మేడం అంటే నాకు ఒక క్వశ్చన్ ఉంది. రేపు క్లాస్ ఉంది కదా మేడం? రేపు నైట్, ఒక్క నిమిషం వర్షిని, రేపు నైట్ 9 PM IST క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. అదే ఓకే, అదే 9 PM అంటే IST. నెక్స్ట్ మంత్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళు ఆ రోజు అంటే రేపు పొద్దున కానీ రేపు క్లాస్ కి వచ్చే ముందు కానీ సాల్ట్ వాటర్ బాత్ చేయాలి. మీ దగ్గర క్లెన్సింగ్ సాల్ట్ ఉంటే క్లెన్సింగ్ సాల్ట్ వాడండి, లేదు అంటే రాక్ సాల్ట్, ఇంత సాల్ట్ వేసుకొని బాత్ చేసి రండి. లైట్ కలర్ ఆర్ వైట్ కలర్ క్లోత్స్ వేసుకోండి. పీరియడ్స్ లో లేకపోతే దీపం పెట్టండి దేవుడి దగ్గర. దీపం పెట్టి 2 fruits 2 rupees, ఏదో 2 fruits, ఏ ఫ్రూట్స్ లేవంటే కిస్మిస్ లైజ్ ఆల్సో ఓకే, ఆర్ రేజిన్స్ ఇస్ ఆల్సో ఓకే. ఓకే, జస్ట్ కొన్ని పెట్టి 2 rupees పెట్టండి. ఓకే, తర్వాత ఒక ఫ్రూట్, ఒక వాటర్ బాటిల్, పెన్, బుక్ తెచ్చుకొని క్లాస్కి రండి. ఇవన్నీ నేను మెసేజ్ పెడతాను. మీరు ఎవరైతే ఈ రేకీకి జాయిన్ అవుతున్నారో కంపల్సరీగా మీరు చెయ్యి ఎత్తితే మిమ్మల్ని శ్రీకాంత్ నోట్ చేసుకో, మిమ్మల్ని మేము రేకీ గ్రూప్ లో వేసేస్తాం.